గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ వారి సహకారంతో ఏలూరు రీజియన్ పరిధిలో ఉన్నటువంటి ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ మరియు ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే లేబర్ డిపార్ట్మెంట్, అలాగే మెప్మా, డిఆర్డిఏ, అలాగే జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్, జేజేబీస్, ఇంకా ఎవరైతే బాలలకు సంబంధించి ప్రభుత్వ శాఖ అధికారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ కన్వర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆ ఇబ్బందులన్నీ కూడా కమిషన్ ఒక నివేదిక రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సమర్పించి రానున్న రోజుల్లో వాటిని ఏ రకంగా నిర్మూలించాలనేదే ప్రధాన ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలందరికీ కూడా అమ్మఒడి, నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ కంటి వెలుగు, సంపూర్ణ పోషణ అభియాన్, కళ్యాణమస్తు, అలాగే ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇట్లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి సక్రమంగా ఉపయోగించుకుని వారి జీవితంలో ముందుకెళ్ళి ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వేతర సంస్థల్లో ఉన్నతాధికారులు అవ్వాలనేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఒక ధ్యేయం. నా పేరు కేసల అప్పారావు అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్. అలాగే నాతో పాటు గౌరవ శాస్త్ర సభ్యులు మన రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ఆదిలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఏలూరులో రీజనల్ స్థాయి బాలల హక్కుల పరిరక్షణ కోసం వివిధ శాఖల సమన్వయంతో ఎలా పనిచేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, బాలల హక్కుల పరిరక్షణ కోసం ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బాలల కోసం రూపొందించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అమల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే సుమారుగా 17 డిపార్ట్మెంట్లతో బాలల హక్కుల కమిషన్ పనిచేస్తుంది. ఆ 17 డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి ఈరోజు ఒక సమావేశాన్ని ఇక్కడ క్రాఫ్ వాళ్ళు విజయవాడ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్తో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాలల స్నేహపూర్వక రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి ఏ కార్యక్రమాలు చేపట్టాలనే దీని మీద ఈరోజు కార్యక్రమం చేపట్టబడింది. వాళ్ళు ఏదైతే 17 డిపార్ట్మెంట్ల వారు ఉన్నారో ఆ 17 డిపార్ట్మెంట్ల వారు కూడా దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికని మేము ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ప్రభుత్వానికి రికమెండేషన్స్ కూడా ఇచ్చి పాలసీలుగా తయారు చేయడానికి అయితే బాలల హక్కుల కమిషన్ ముందు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏలూరులో రీజనల్ మీటింగు బాలల హక్కుల కమిషన్ పరిరక్షణలో జరుగుతుందండి. ఇందులో 7 జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధికారులు, 17 డిపార్ట్మెంట్స్ పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బాలల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, అకృత్యాలు కానీ, పోక్సో చట్టాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, వీటి మీద ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, మరి బాలల హక్కులను ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, క్రింది స్థాయి వరకు కూడా, విలేజ్ స్థాయి వరకు కూడా పిల్లలు వాళ్ళ హక్కులను ఉపయోగించుకునే విధంగా ఈ అధికారులంతా పనిచేయాలని, ఈ అధికారులకి కనుక ఏమైనా అడ్డంకులు ఎదురైనట్టయితే ఆ గ్యాప్స్ అన్నిటినీ కూడా మరి తెలియజేసి దాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మేము ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికని ఈరోజు ఈ కన్వర్జెన్స్ మీటింగు పెట్టడం జరిగిందండి 7 జిల్లాలతో రీజనల్స్. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, AC ప్రసూతి సంరక్షణ గదులు కలవు.
మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.